మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దంపతుల పాదపద్మాలకు నమస్కరిస్తూ, చదువుల తల్లి సరస్వతీమాతకు నమస్కరిస్తూ భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్ర 3వ భాగము. వెంకటరామన్ జీవితంలో రేగనున్న పెను తుఫాను యొక్క జాడలు 1895 సంవత్సరాంతంలో ప్రప్రథమంగా మనకి గోచరిస్తాయి. నవంబరులో ఒకనాడు వెంకటరామన్ తమ స్వగ్రామము తిరుచులు నుండి మధురైకి వచ్చిన ఒక ఆయనను చూచాడు. మామూలుగానే ఎక్కడి నుంచి రావటమని అడిగాడు. ఆయన అరుణాచలం నుంచి అన్నాడు. ఈ జవాబు ఆ యువకుని పట్ల ఒక సమ్మోహనాస్త్రం వలె పనిచేసింది. అంతకుముందు ఎన్నోసార్లు అరుణాచలం పేరు విన్నాడు, కాని ఏ విధమైన అనుభూతి కలగలేదు. ఈసారి మాత్రం ఆ పేరు వినగానే అతని మనస్సు సంభ్రమంతో సంతోషంతో పులకించిపోయింది. సర్వవ్యాప్తము, పరమ పవిత్రము, సర్వశక్తి సమన్వితము, కరుణాపూరితము అయిన సజీవ ఊహలతో మనస్సు నిండిపోయింది. అంతేకాదు, దూర తీరాలలో పవిత్రమైన ఆవరణలో గోపుర శిఖరాల నడుమ ప్రతి ఇసుక రేణువు, ప్రతి చిన్నరాయి పవిత్రమైన అద్భుత లోకానికి అస్పష్టంగా గోచరించిన ప్రతీకలైపోయాయి ఈ ఊహలు. అటువంటి పరమోత్కృష్టమైన ప్రదేశాన్ని ఎవరో స్వయంగా చూచి తిరిగి రావటం ఆ యువకునికి విస్మయం కలిగించింది. వెంటనే వెంకటరామన్, ఏమిటి, అరుణాచలం నుంచా? ఎక్కడుంది అది అని ఉత్సుకతతో అడిగాడు. ఇప్పుడు ఆశ్చర్యపోవటం ఆయన వంతైంది. అంత లోకజ్ఞానం లేని ఆ యువకుని పట్ల జాలితో తాపీగా ఆయన చెప్పాడు. అదేమిటి, నీకు తిరువణ్ణామలై తెలియదా? అదే అరుణాచలం. వెంకటరామన్ మదిలో రేగిన జ్వాల దీనితో చెప్పబడిపోయింది. ఆ తరువాత చాలా కాలం దాకా అరుణాచలం తలంపే రాలేదు. మరికొన్ని నెలలకి మరొక సంఘటన జరిగింది. వెంకటరామన్ తమ ఇంట్లో పెరియ పురాణం అనే పవిత్ర గ్రంథాన్ని చూశాడు. క్లాసులో చెప్పే బైబిల్ పాఠాలను మినహాయిస్తే అతను పఠించిన మొదటి మత గ్రంథం ఇదే. మొట్టమొదటిసారి అరేబియన్ నైట్స్ చదివితే కలిగే విస్మయం వలె ఇది కూడా ఎంతో ఆసక్తిదాయకమైంది ఆ యువకునికి. అతనికి అలవాటైన నిస్సారము, సామాన్యము అయిన ప్రపంచం నుండి మరొక లోకానికి తీసుకొని పోయింది. ఆ గ్రంథం 63 తమిళ యోగుల జీవిత చరిత్రను, వారి జీవితాలలో వారికి హఠాత్తుగా సంక్రమించిన విశ్వాసాన్ని, భక్తి ప్రపత్తులను, వారి త్యాగనిరతిని, భగవంతునితో వారికి గల తాదాత్మ్యాన్ని అభివర్ణిస్తుంది. అలా చదువుతూ ఉండగా అతనిలో ఆశ్చర్యము, శ్లాఘన, భయభక్తులు, గౌరవము, సానుభూతి ఒకదాని వెంట ఒకటి వచ్చి యుగయుగాలుగా తన దేశవాసులు అభిమానిస్తూ వచ్చిన ఆదర్శాలకు, భావాలకు తాత్కాలికంగానైనా నివాళులర్పించేటట్లు చేశాయి. గ్రంథాన్ని పూర్తి చేసి ఆవల పెట్టిన తరువాత ఈ నూతన ఆదర్శాలు, భావాలు మాయమైపోయాయి. అతను యథాప్రకారంగా ఉండిపోయాడు. జీవితం మామూలుగా సాగిపోవనారంభించింది. అతను 6వ ఫారం అంటే 10వ తరగతి చదువుతున్నాడు. బడిలో పాఠాలతో, ఇంట్లో పనులతో 1896 నడుమ వరకు సాగింది. అది 1896వ సంవత్సరం. వెంకటరామన్ జీవితంలో ప్రగాఢమైన మార్పు వచ్చింది. రసవిహీనంగా గడిచిపోతున్న జీవన సరళిలో నూతనత్వం, ఉన్నతమైన ఆదర్శాలను అందుకోవాలన్న తపన అతని 17వ ఏట సంభవించాయి. ఆధ్యాత్మికంగా పురోగమించిన వారికి అనేకులకు సాధారణంగా ఆ వయస్సులోనే అటువంటి మార్పు సంభవిస్తూ ఉంటుంది. ఏమీ బయటపడక తన భావాలను, అనుభూతులను తనలో తానే దాచుకునే వాళ్లలో వచ్చే మార్పును, అంటే వాళ్ల ఆదర్శాలలో కానీ నైజంలో కానీ వచ్చే మార్పును ఇతరులు గమనించటం కష్టం. వెంకటరామన్ ఈ రకం మనిషి. అతని స్నేహితులకు, బంధువులకు కూడా ఒక చిక్కు ప్రశ్న వంటివాడే. అందువల్ల ఈ మార్పు ఎట్లా సంభవించిందో చెప్పమని ఆయనని చాలా కాలం తర్వాత ఎందరో భక్తులు అడిగేవారు. అప్పుడు వారు ఇలా సమాధానం చెప్పారు.
మధురను నేను శాశ్వతంగా విడవటానికి 6 వారాల క్రితం నా జీవితంలో ముఖ్యమైన మార్పు హఠాత్తుగా సంభవించింది. ఒకనాడు మధురలో నా పినతండ్రి ఇంటిలోని మేడ మీద గదిలో ఒంటరిగా కూర్చున్నాను. మామూలుగానే ఉన్నాను. బాగా ఆరోగ్యంగా ఉండేవాణ్ణి. నాకెప్పుడో కాని సుస్థి చేసేది కాదు. బండ నిద్రపోయేవాణ్ణి. 1891లో నేను దిండిగల్లో ఉండగా ఒకసారి నేను నిద్రపోతున్న గది బయట ఎందరో గుమిగూడి పెద్దగా కేకలు పెట్టి మూసిన గది తలుపులను బాగా బాదారు. నేను మాత్రం మేల్కోలేదు. చివరికి వాళ్లు గదిలో చొరబడి నన్ను బాగా కుదిపిన తర్వాత గాని మెలకువ రాలేదు. అంతటి మొద్దు నిద్ర నాది. అసలు అలా నిద్రపోగలగటం మంచి ఆరోగ్య లక్షణం. మగత నిద్రలో కూడా నడుస్తూ ఉండేవాడిని. నేను మేల్కొని ఉండగా నన్ను ఆట పట్టించటానికి భయపడే స్నేహితులు నేను నిద్రలో ఉన్న వేళల్లో నన్ను బయటకు తీసుకువెళ్లి ఆటస్థలం చుట్టూ తిప్పి నన్ను కొట్టి నాతో ఆడుకొని తిరిగి తెచ్చి పక్క మీద పడుకోబెట్టేవారు. అంతసేపు వాళ్ల చేష్టలు మేల్కొని ఉండగా ఎప్పుడూ లేని సహనంతో క్షమాభావంతో ఓర్చుకునేవాణ్ణి. తెల్లవారేటప్పటికీ రాత్రి సంఘటన నాకు జ్ఞాపకం ఉండేది కాదు. కాని ఇట్లా నిద్రలో నడవటం అవి నాకేమీ హాని చేయలేదు. అది ఒక జబ్బు అని కూడా అనిపించలేదు. కాని ఆనాడు మాత్రం ఆరోగ్యలోపం ఏమీ లేకపోయినా ఒంటరిగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా మృత్యు అంటే భీతి కలిగింది. ఇక నేను చనిపోతాననుకున్నాను. దేహంలో ఏ మార్పు రాకపోయినా నాకట్లా ఎందుకనిపించిందో చెప్పలేను. అప్పుడు నాకే అర్థం కాలేదు. ఆ భయం సహేతుకమేనా అని తెలుసుకుందామని కూడా అనిపించలేదు నాకు. ఇక నేను చచ్చిపోతాను అనుకున్నాను. తర్వాత ఏం చేయాలో ఆలోచించాను. వైద్యులను కాని పెద్దలని కాని ఆఖరికి స్నేహితులను కాని సంప్రదించాలని అనిపించలేదు. ఆ సమస్యను నేనే స్వయంగా తక్షణమే పరిష్కరించుకోవాలని అనుకున్నాను. మృత్యువంటే కలిగిన భయం నన్ను అంతర్ముఖుణ్ణి చేసింది. మనస్సులో పెదవి దాటి పలుకులు రాకుండా ఇలా అనుకున్నాను. సరే, చావు వచ్చింది. దీని అర్థమేమిటి? చనిపోయేదేమిటి? ఈ దేహం చనిపోతుంది. చనిపోయే దృశ్యాన్ని నాటకంలో వలె అనుభవసిద్ధం చేసుకున్నాను. కాళ్ళు చేతులు చాచి వాటిని బిగపెట్టి శవంలాగా పడుకున్నాను. నేను చేసేది సహజంగా ఉండాలనిపించేటట్టు ఊపిరి బిగపట్టి గట్టిగా నోరు మూసుకున్నాను. ఏ శబ్దము బయటకు రాకుండేట్టు పెదవులను బిగించాను. నేను అన్న శబ్దం గాని వేరే ఏ శబ్దమైనా కాని బయటకు పెగలకూడదనుకున్నాను. అప్పుడు మళ్ళీ ఇట్లా అనుకున్నాను. సరే, ఈ శరీరం చనిపోయింది. ఈ కట్టెని శ్మశానానికి తీసుకుని వెళ్లి అక్కడ దహనం చేస్తారు. బూడిదైపోతుంది. శరీరం చనిపోతే నేను చనిపోయినట్టేనా? నేను ఈ శరీరమేనా? ఈ శరీరం నిశ్శబ్దంగా నిశ్చలంగా ఉంది. కాని జీవశక్తి ఉన్నట్టు నాకు తోస్తోంది. నేను అన్న శబ్దం కూడా లోలోపల వినబడుతోంది. కాబట్టి నేను అన్నది దేహానికి అతీతమైన శక్తి. భౌతిక దేహం చనిపోతుంది. కాని ఆ చైతన్య శక్తిని మృత్యువు తాకలేదు. కాబట్టి చావులేని చైతన్యాన్ని నేను. ఇదంతా తార్కికంగా కలిగిన అవగాహన కాదు. తర్కమంటూ లేని సజీవ సత్యం వలె నాలో మెరుపు వలె మెదిలింది. ఆ స్థితిలో నేను అన్నదొక్కటే వాస్తవం. సచేతనమైన శరీర వ్యాపకాలన్నీ దానిమీదే ఆధారపడి ఉన్నాయి. అప్పటినుంచి ఈ నేను లేక ఆత్మపై నా దృష్టి అంతా కేంద్రీకరింపబడింది. మృత్యుభయం త్రుటిలో శాశ్వతంగా మాయమైపోయింది. అప్పటినుంచి ఇప్పటి వరకు ఆత్మలో లీనమైపోయాను. ఇతర భావాలు సప్తస్వరాల వలె రావచ్చు పోవచ్చు. కాని ఈ నేను అనేది నేపథ్యంలో శృతి వలె ఎప్పుడూ మెదులుతూ ఉంటుంది. దేహం మాట్లాడుతున్నా, చదువుతున్నా, ఇంకా ఏ పనైనా చేస్తున్నా ఆ ఆత్మ మీదే కేంద్రీకృతమవుతాను. సంకటావస్థకు పూర్వం నేనంటే ఏమిటో నాకు స్పష్టంగా గోచరించలేదు. దాని పట్ల ఆకర్షణ గాని ఆసక్తి గాని కలగలేదు. ఇకపోతే అందులోనే శాశ్వతంగా నిలిచిపోదామన్న భావము అసలే రాలేదు.
ఈ కొత్త భావం యొక్క పరిణామాలు నా నిత్య జీవితంలో బయటపడ్డాయి. ప్రప్రథమంగా చెప్పవలసింది ఇది. నాకు నా సహచరులలో, బంధువులలో, చదువులో అంతకు పూర్వమున్న కాస్త ఆసక్తి పూర్తిగా పోయింది. పాఠాలను యాంత్రికంగా చదివేవాణ్ణి. పెద్దవాళ్లని సంతృప్తిపరచటానికి పుస్తకం ముందు వేసుకు కూర్చునేవాణ్ణి, అంతే. నా ధ్యాస అంతా ఈ బయటి వాటిపై కాక ఎక్కడో దూరాన ఉండేది. మా బంధువులతో, స్నేహితులతో మసిలేటప్పుడు ఎంతో వినయంగా, వినమ్రంగా ఉండేవాణ్ణి. పూర్వమైతే మిగిలిన వాళ్లకన్నా నాకు ఎక్కువ పని చెప్పినప్పుడల్లా పనిని అందరికీ సరిసమానంగా పంచటం లేదని సనిగేవాణ్ణి. ఎవరైనా తోటి బాలురు నన్ను కోప్పడితే తిరగబడేవాణ్ణి. ఒక్కోసారి వాళ్లను బెదిరించేవాడిని. మరెవరైనా నన్ను ఆట పట్టించినా, వెక్కిరించినా వాళ్లకు వెంటనే బుద్ధి చెప్పేవాడిని. ఇప్పుడంతా మారిపోయింది. ఏ పని అయినా సరే, ఎవరు కోప్పడినా సరే, ఎవరు ఆట పట్టించినా సరే, అన్నింటినీ సౌమ్యంగా భరించటం ప్రారంభించాను. తన నిరసన భావాన్ని, తన వ్యక్తిత్వాన్ని ప్రకటించుకునే ఆ తత్వమే పోయింది. నా స్నేహితులతో కలిసి ఆటలకు వెళ్లటం మానేశాను. ఏకాంతంగా ఉండగోరేవాణ్ణి. తరచూ ధ్యానానికి అనువైన ఆసనంలో కూర్చుని కళ్ళు మూసుకొని నాలోని ఆత్మపై లగ్నమయ్యేవాణ్ణి. మా అన్న నన్ను వెక్కిరిస్తూ జ్ఞాని అని గాని, యోగీశ్వర అని కాని సంబోధించేవాడు. ప్రాచీన కాల పురుషుల వలె అడవులలోకి వెళ్ళిపోకూడదా అంటూ హాస్యాలాడేవాడు. అయినా నేను మాత్రం అలాగే కూర్చునేవాణ్ణి. భోజన విషయంలో రుచులు, అభిరుచులు పోయాయి. ఏ ఆహారాన్నైనా సరే రుచిగా ఉందా, శుభ్రంగా ఉందా అంటూ ఏమీ చూడకుండా పెట్టిన దానిని అనాసక్తంగా మృంగేసేవాడిని. క్రొత్తగా వచ్చిన పోకడలలో ఒకటి మీనాక్షి సుందరేశ్వరులకు సంబంధించినది. అంతకు పూర్వం అరుదుగా స్నేహితులతో కలిసి గుడికి వెళ్లి అక్కడ ప్రతిమలకు మొక్కి విభూతి, కుంకుమ ముఖాన రాసుకుని ఏమాత్రమూ చలనం లేకుండా ఇంటికి వచ్చేసేవాడిని. క్రొత్త జీవితం అంకురించిన తర్వాత ఇంచుమించు ప్రతి సాయంత్రము గుడికి ఒంటరిగా వెళ్లేవాడిని. అక్కడ శివుని విగ్రహం ముందో, మీనాక్షి అమ్మ విగ్రహం ముందో, 63 శివయోగుల ప్రతిమల ముందో ఎంతోసేపు నిలబడేవాణ్ణి. ఉద్వేగం వెల్లువై వచ్చి నన్ను ముంచేసేది. ఆత్మకి దేహావలంబనం, దేహాత్మబుద్ధి అంతమొందాయి. ఆత్మకి క్రొత్త ఆలంబనం కావలసి వచ్చింది. ఈ కారణంగానే గుడికి తరచూ వెళ్లేవాడిని. ఆత్మ పొంగి పొరలి కన్నీరై బహిర్గతమయ్యేది. ఇది వ్యక్తి ఆత్మతో ఈశ్వరుని లీల. సర్వాంతర్యామి, సర్వశక్తి సమన్వితుడు అయిన ఈశ్వరుని సన్నిధానంలో నిలబడి ఆయన అనుగ్రహం నాపై వర్షించాలని, ఆ అనుగ్రహం నా భక్తిని పటిష్టం చేయాలని, నాలో కూడా శివయోగుల వలె భక్తి ఎప్పుడూ నిలిచిపోవాలని అప్పుడప్పుడు ప్రార్థించేవాణ్ణి. సాధారణంగా ఏ ప్రార్థన చేసేవాడిని కాను. నా అంతరాంతరాలలో నిక్షిప్తమైన దానిని విశ్వాంతరాలములోని దానివైపు సాగనిచ్చేవాణ్ణి. ఈ ప్రవాహానికి చిహ్నమే కన్నీరు. ఏ సంతోషానికి, దుఃఖానికి మాత్రం కావు. నేను నిరాశావాదిని కాను. జీవితం దుఃఖమయమని నాకు తెలియదు. పునర్జన్మ లేకుండా ఉండాలని గాని, విముక్తిని పొందాలని గాని, వైరాగ్యం పొందాలని గాని, మోక్షం పొందాలని గాని నాకేమీ ఉండేది కాదు. నేను పెరియ పురాణాన్ని, బైబిలు భాగాలని, తాయుమానవర్ లేక తేవారాల్ని తప్ప ఇంకేమీ చదవలేదు. భగవంతుడంటే, ఈశ్వరుడంటే పురాణాలలో చెప్పబడినట్లే ఉంటాడనుకునేవాణ్ణి. అప్పటికి బ్రహ్మం, సంసార చక్రం అన్న మాటలే నాకు తెలియవు. ఈ విశ్వానికి వెనుక ఒక నిత్య సత్యము ఉన్నదని నాకేమీ తెలియదు. తిరువణ్ణామలైలో రుబుగీత మొదలైన గ్రంథాలను వింటున్నప్పుడు ఈ విషయాలను తెలుసుకున్నాను. ఈ పుస్తకాలు విశ్లేషించే విషయాలన్నీ నేను అంతకు పూర్వమే ఏ విశ్లేషణ లేకుండా సహజ స్ఫూర్తిలో గ్రహించినవేనని తెలుసుకున్నాను. ఈ పుస్తకాల పరిభాషలో చెప్పాలంటే, జ్ఞానోదయమైన తర్వాత నేను అందుకున్న మానసిక, ఆధ్యాత్మిక స్థితిని శుద్ధ మనస్సు అని కాని, శుద్ధ జ్ఞానము అని కాని అనవచ్చు. అరుణాచల శివ